హాయ్ అండి. నేను మీ కోనసీమ కోడలు. ఈరోజు చింతకాయ సీరమైన చేద్దాం. దానికోసం చింతకాయలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కడిగిన సీరమేనలో ఉప్పు, కారం, పసుపు, మనం ఆనియన్ పేస్ట్ చేసాం కదా అది వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకొని ముందుగా కలుపుకున్న ఈ సీరమేనంతా ఇందులో వేసేయాలి. ఇప్పుడు చింతకాయలు ఉడికించుకున్నాం కదా, ఇది కూడా కొంచెం చిక్కగానే తీసుకోవాలి పులుసుని. ఇది కూడా ఇందులో వేసేసి పడితే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దీనిని కడిగేటప్పుడు కూడా చాలామంది జల్లెడలో వేసి కడుగుతారు. అలా అయినా లేకపోతే మనం బూరెలు అవి తీసుకుంటాం కదా, దాంట్లో వేసి కడిగినా సరే సరిపోతుంది. కడిగి చిన్న చిన్న పుల్లల్లా ఉంటుంది కదా, అవి కూడా తీసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం సూపర్.